నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సుగంధ. ముందుగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈరోజు హెల్దీగా క్విక్గా వడ ఎలా చేయాలో చూద్దాం. క్విక్గా అన్నాను కదని స్ట్రైట్ అవే కిచెన్లోకి వెళ్ళి వెంటనే ట్రై చేయకండి. ఎందుకంటే మనకి ఈ వడ చేయడానికి కావాల్సిన అన్ని పప్పులను ఒక రోజు నైట్ మొత్తం వాటర్లో సోక్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా మనం నైట్ ఈ పప్పులన్నిటిని నానేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కప్ నల్ల శనగలు, హాఫ్ కప్ శనగలు, 1 కప్ బఠానీ, 1 కప్ పచ్చిశనగపప్పు, కొన్ని బాదాం, 1.5 కప్ మినప్పప్పు సెపరేట్గా మరియు మిగిలిన అన్ని పప్పులను వేరేగా లేదా కలిపి నైట్ మొత్తం సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ముందుగా మినప్పప్పును ఫైన్గా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మిగిలిన అన్ని పప్పులను కోర్స్గా అంటే దరకగా గ్రైండ్ చేసి అదే మినప్పిండిలోకి యాడ్ చేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు బయటకు పప్పు ముక్కలు తగులుతాయి అండ్ వడలు చాలా టేస్టీగా వస్తాయి. ఈ పిండిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, బాదాం, కొత్తిమీర, జీలకర్ర, వాము, టేస్ట్కి తగినంత ఉప్పు వేసి చక్కగా కలుపుకోవాలి. వడలు ఫ్రై చేయడానికి ఒక కడాయిలో ఆయిల్ వేసి హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. వాటర్ యూస్ చేస్తూ పిండిని చేతిపైన ప్రెస్ చేసి ఆయిల్లో వేసుకొని కొంచెం సేపు హై ఫ్లేమ్లో కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఐ బిలీవ్ చాలామందికి ఈ రెసిపీ తెలుసు. బట్ తెలియని వాళ్ళు ప్లీజ్ డూ ట్రై అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. And don't forget to subscribe and support me.